ఈసారి మాత్రం రెండు చేతులు పైకి లేయాలబ్బా గట్టిగా ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా? అది లేదు. మరి ఇలాంటి వ్యక్తిని నమ్ముదామా? నమ్ముతారా? నమ్ముతారా అన్నా? నమ్ముతారా అక్క? ఇప్పుడు మళ్ళీ ఏమంటా ఉన్నారు? ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ మోసం చేసేందుకు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంట. నమ్ముతారా? సూపర్ 7 అంట. నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట. నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తారట. నమ్ముతారా? చివరిగా మీ అందరికీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికల్లో మన ఓటు మన తలరాతలు మారుస్తాయి. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరి వల్ల మీకు మంచి జరిగింది అన్నది ఆలోచన చేయండి. ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి ఓటు వేయండి అని అడుగుతా ఉన్నా. వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, ఈ పథకాలన్నీ ఇంటికే రావాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన చదువులు బాగుపడాలన్నా, మన హాస్పిటళ్ళు మన వ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు. ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు. ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు. తగ్గడానికి వీలే లేదు. సిద్ధమేనా? సిద్ధమేనా? అక్కడో ఇక్కడో ఎక్కడో మన గుర్తు ఎవరైనా తెలియని వాళ్ళుంటే, అక్క మన గుర్తు ఫ్యాను. అవా ఆకుపచ్చ చీర కట్టుకున్నావా? మన గుర్తు ఫ్యాన్ అవా? ఇక్కడ బా, ఇక్కడ అవా, ఇక్కడ చెమట తుడుచుకుంటారు, ఇక్కడ ఫ్యాన్ మన గుర్తు. మన గుర్తు ఫ్యాన్ అక్క. ఫ్యాన్ చెల్లెమ్మ మన గుర్తు. మన గుర్తు ఫ్యాన్ అన్నా. చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాను. అక్కడ టెంట్ లోపల ఉన్న అక్కలు మన గుర్తు ఫ్యాన్ అక్క. అన్న మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్ లో ఉండాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీ చల్లని దీవెనలు ఆశీస్సులు. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్న రామ్ నా పక్కనే ఉన్నాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు రామ్ మీద ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా వేడుకుంటా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు, నాకు మంచి స్నేహితుడు కూడా. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు రాంపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. అదేవిధంగా మీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి నా పక్కనే ఉన్నాడు. ఇటు గురు, ఇటు పైకి ఇటువైపు రామ్, ఒక్క నిమిషం ఇటు కనపడు. మీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి నా పక్కనే ఉన్నాడు. తాను కూడా నాకు మంచి స్నేహితుడు, నా తమ్ముడు లాంటి వాడు.
మీ చల్లని దీవెనలు ఆశీస్సులు గురుమూర్తిపై కూడా